నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. జకరియా గ్రంథం 5వ అధ్యాయం తీసుకుందాం. 4వ వచనం చదువుకుందాం. జకరియా 5:4. జకరియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేర చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయు వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయను. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కసారి దీని గురించి ఆలోచన చేద్దాం. ఇంతకీ ప్రభు వాక్కట మళ్ళా చెప్పుతున్న మాట, సైన్యములకు అధిపత్యగు యెహోవా నామంలో ఆయన యుద్ధములు చేస్తారని మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయన నామంలో మరలా ఇస్తున్న వాక్కు ఏంటంట, కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, కరకర శబ్దాలు వస్తున్నాయి, వింటున్న వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ తీద్దురు, కానీ వింటున్నప్పుడు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. హల్లెలూయా. మ్యూట్ లో పెట్టండి అమ్మా. స్పీకర్ ఉన్న వాళ్ళు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఇంకా పెట్టలేదమ్మా, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఆయన చెప్తున్న మాట, నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. దేనిని? ఆ ఎగురుచున్న పుస్తకాన్ని, ఎగిరిపోవు పుస్తకాన్ని బయలుదేరినట్లుగా చేసేది ఎవరట? దేవుడే. అది కూడా ఏ నామంలో? సైన్యములకు అధిపత్యగు యెహోవా నామంలో. కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, ఆ శబ్దాలకి వింటున్న వారు ఇబ్బంది పడతారు, అందుకే మ్యూట్ లో పెట్టుకోండి. ఇక అది బయలుదేరిన తర్వాత అది వెళ్తున్న ఏరియా చూడండి, దొంగల ఇండ్లలోనికి, అబద్ధ ప్రమాణము చేయవారి ఇండ్లలోనికి ప్రవేశిస్తుందట. ఎవరి నామమును బట్టి వారు అబద్ధ ప్రమాణం చేస్తున్నారు? యెహోవా నామంలో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి కదా. ఈ అబద్ధ ప్రమాణములు చేస్తూ దొంగతనం చేస్తూ ఉన్న వారి ఇండ్లలోనికి ఈ ఎగిరిపో పుస్తకం వెళ్తుందండి. ఇంతకీ అది చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? అది ప్రవేశించి చూడండి, వారి ఇండ్లలో ఉండి, అది వారి ఇంట్లో మొదటిగా ప్రవేశిస్తుంది. ఏంటి ప్రవేశిస్తుంది? పుస్తకం. ఎగిరిపో పుస్తకం. చెప్దామా మాట? ఎగిరిపోవు పుస్తకం. ఎగిరిపో పుస్తకం ఇప్పుడు ఎగిరిపోవట్లేదు, ఎగిరి ఇళ్లలోనికి ప్రవేశిస్తుందండి. ఎగిరి ఎక్కడికి వెళ్తుంది? ఇండ్లలోనికి ఇళ్లలోనికి ప్రవేశిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. ఇది ముఖ్యమైన మాట. దూలములు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసా? దూలము ఆ ఇల్లు పైకప్పు నిలబడ్డానికైనా, ఆ ఇల్లు మొత్తం నిలబడ్డానికి లోపల కింద పునాది ఎంత ముఖ్యమో పైన దూలం అంత ముఖ్యం కదా.
లేకపోతే ఆ ఇల్లు కూలబడిపోతుంది. పునాది లేకపోతే కట్టబడదు, దూలం లేకపోతే నిలవబడదు. చెప్దాం ఆ మాట. పునాది పునాది లేకపోతే లేకపోతే కట్టబడదు, కట్టబడదు, దూలం దూలం లేకపోతే లేకపోతే నిలవబడదు. ఇప్పుడు అది నించోడానికి కారణమైన దూలమును ఈ పుస్తకం పాడు చేస్తుందట. ఆధారముగా నించుంటున్న ఆధారాన్ని, బలమును నాశనం చేస్తుంది. హల్లెలూయా. అంతేకాదండి, ఈ ఈ ఇల్లు నిలవబడ్డానికి కారణమైన రాళ్లను కూడా నాశనం చేస్తున్నట. ఈ భయం ఎవరికి ఇప్పుడు పుట్టాలి అంటే దొంగలకి, అబద్ధ ప్రమాణము చేస్తున్న వారికి. స్తోత్రం. హల్లెలూయా. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను అన్నారు దేవుడు. ఎవరైనా ఆపగలరా? ఎవ్వరు ఆపలేరండి, ఎవ్వరూ ఆపలేరు. ఫరో యొక్క ఇంటిలోనికి వెళ్ళిన మరణదూతను ఎవరైనా ఆపగలిగారా? ఐగుప్తు దేశాన్ని చీకటి కమ్మకుండా ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేదు. ఇంకా ఆలోచించండి. మోషే పాము చేసినప్పుడు ఫరో యొక్క సైన్యం కూడా పాములు చేశారు. పాములు ఎక్కువే తక్కువే? ఎక్కువే. ఇప్పుడు ఆలోచించండి. నేలను రక్తంగా మార్చినప్పుడు ఫరో సైన్యం కూడా నేలను రక్తంగా మార్చారు. అంటే రక్తం ఎక్కువైందో తక్కువైందో? అంటే వీరి కష్టం చేత కష్టం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. హల్లెలూయా. కనుక ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడే ఎగురుచున్న పుస్తకాన్ని బయలుదేరి చేశారట. ఆ పుస్తకం చేస్తున్న పని ఏంటంటే దానిలో రాసి ఉన్న దాన్ని బట్టి దొంగల ఇంట్లలోనికి, అబద్ధ ప్రమాణం చేస్తున్న వారి ఇంట్లోనికి వెళ్తుందట. వెళ్ళడమే కాదు, అది చేస్తున్న ముఖ్యమైన పని నాశనం చేయడం. ఏమి నాశనం చేస్తుందట? దూలమును, వాటి దూలములు. వాటిని అంటే ఇండ్లండి. ప్రవేశించి వారి ఇండ్లల్లో ఉండి, ఎక్కడ ఉండి? ఇండ్లల్లో ఉండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దామే. మనతోనే ఉండి, మనలో నుండి బయలుదేరి వెళ్ళి, మన వాళ్ళు కాకపోయినా క్రీస్తు విరోధులుగా ఉండడం అవతల దండికే వచ్చా? ఎగిరిపోతున్న పుస్తకాన్ని దేవుడు పంపిస్తే ఆ పుస్తకం చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఉంటదట. హల్లెలూయా. ఆ ఇంట్లో ఉండడమే కాదు, ఆ ఇంటి యొక్క దూలం ఏదైతే ఉందో దానిని నాశనం చేస్తుందట. అంటే ఆ ఇల్లు దేని ద్వారా నిలబడుతుందో ఆ బలమును నాశనం చేస్తుంది. ఆ దొంగ బలం నాశనం అవుతుంది. ఆ అబద్ధ ప్రమాణము చేస్తున్న ఆ ఇంటి దూలం నాశనం అవుతుందండి. ఇప్పుడు చెప్దాం, ఏ స్కెచ్ బాగుంది? అపవాది స్కెచ్చా, దేవుడు స్కెచ్చా? హల్లెలూయా. ఇది దేవుడు కలుగు చేసుకుంటూ చేస్తున్న కార్యం. ఈ విషయాలు చూడాలంటే తేరి చూస్తున్న అనుభవం కావాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకున్న అనుభవం కాదు, నిద్రపోతున్న అనుభవం కాదు, తేరి చూస్తున్న అనుభవం. హల్లెలూయా. ఇక ఆ ఇల్లు కట్టబడిన రాళ్ళున్నాయే, సహాయంగా ఉన్న ఒక్కొక్క రాయి, వాటిని కూడా దేవుడు నాశనం చేస్తారట. హల్లెలూయా. ఈరోజు ప్రాఫిటిక్ గా రిసీవ్ చేసుకోండి. అబద్ధ ప్రమాణములు చేస్తున్న వారి ఇండ్లు, ఇంకా దొంగలుగా ఉండి దొంగతనాలు చేస్తున్న ఇండ్లు, ఇదిగో
నాశనం కాబోతున్నాయి. దేవుడే కలుగ చేసుకుని ఆయన ఎగిరిపో పుస్తకాన్ని ఆయన పంపిస్తున్నారు. హల్లెలూయా. దీన్ని రిసీవ్ చేసుకుంటూ కామ్గా ఉండలేము మనం. ఎందుకంటే దేవుడు వాటికి ఉన్న బలముని, వాటికి ఉన్న ఇండ్లను, వాటికి ఉన్న రాళ్లను అన్ని నాశనం చేస్తానంటున్నారు. ఇంకా ఎలా ఉంటదంటే నెక్స్ట్ అబద్ధం ఆడలేని స్థితి. హల్లెలూయా. దొంగ పని చెయ్యలేని స్థితి. ఓ గాడ్, ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుంది. హల్లెలూయా. క్లెయిమ్ చేసుకుందామా? దొంగ దొంగిలించుటకు, చంపుటకు, నాశనం చేయుటకు తప్ప మరి దేనికి నువ్వు రాడు. కానీ దేవుడు ఆ దొంగల ఇంటికి పంపిస్తున్నారు. నువ్వు వెళ్ళలేకపోవచ్చు, నువ్వు చూడలేకపోవచ్చు, కానీ దేవుడే పంపిస్తున్నారు. దేవుడే బయలుదేరి చేస్తున్నారు ఎగిరిపో పుస్తకాన్ని. ఓ హల్లెలూయా. అబద్ధ ప్రమాణములు చేస్తూ నిన్ను మోసపుచ్చిన కాలం ఇక చాలు. ఇక నువ్వు తెలుసుకో, ఇక చూడు. అబద్ధ ప్రమాణములు చేస్తున్న వారి ఇండ్లు, వారి దూలములు, వాళ్ళ రాళ్ళు నాశనం కలిగినట్లుగా దేవుడే పుస్తకాన్ని బయలుదేరి చేశారు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ఒకరు శబ్దం ఎత్తి ఒక 2 నిమిషాల్లో ప్రార్థన చేస్తారా? నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి. కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకే వందనాలయ్యా తండ్రి. మీరే యుద్ధ వ్యూహము చేసిన ఆయన ప్రభువా తండ్రి నాయన పుస్తకమును చేసి ప్రభువా యేసయ్య తండ్రి. దొంగ ప్రమాణము కలిగి ఇళ్లను తండ్రి నాయన యేసయ్య, అబద్ధపు ప్రమాణములు కలిగి ఇళ్లను తండ్రి నాయన, వాటి దూలములను తండ్రి నాయన ప్రభువా పడగొడతానని పలుకుచుండగా ప్రభువా తండ్రి ధైర్యము నిబ్బరమును ఇస్తున్న తండ్రి, మా పక్షముగా తండ్రి నాయన పోరాడే దైవమా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు. అవునయ్యా ప్రభు యేసయ్య, మేమందరం రిసీవ్ చేసుకుంటున్నాము తండ్రి. మా పక్షముగా మేము వెళ్ళలేని చోటికి, మేము చూడలేని చోటికి తండ్రి నాయన యేసయ్య మీరు పుస్తకమును ఎగరవేసి చేసి ప్రభు యేసయ్య ప్రతి ఒక్క అబద్ధపు ఆ దొంగ ప్రమాణములు చేస్తున్న దుర్మార్గుడి తంత్రములంతటిని నాయన ప్రభు యేసయ్య నాయన మీరు పడగొడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అపవాది దొంగ దోచుకున్నటకు తండ్రి, నాశనం చేయుటకు వస్తుండగా తండ్రి, వాడి మూలాలను సైతము మీరు తీసివేసిన ఆయన సమస్తములు నాశనము చేసి ప్రభువ మాకు విజయం ఇస్తుండగా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామమునకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆ దూత చేస్తున్న కార్యం ఇంకా కొన్ని విషయాలను చూపిస్తున్నారు. చూడండి ఇంకేం చెప్తున్నారు. 5వ వచనం 6వ వచనం కలిపి చదువుదాం. 5, 6. జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5, 6 వచనాలు. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇది ఏమిటని నేను అడిగితిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళుతూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒక విషయం ఈరోజు మనం గమనించబోతున్నాం. ఒక విషయం మనము దేవుడు చూపిస్తున్నారు, దాన్ని మనం చూడబోతున్నాం. ఇది చూడాలి అంటే మనం ఎలా చూడాలి? తేరి చూడాలి. ఇప్పుడు ఎలా చూడాలి? నిదానించి చూడాలి. హల్లెలూయా. నిదానించి చూస్తున్నప్పుడు జకర్యా గారికి దేవుడు తన దూత ద్వారా ఏం చూపిస్తున్నారంటే, ఇటువైపుగా యువతలుగా వచ్చినది ఏంటో చూడమని చెప్తున్నారు. అది కూడా ఎలా చూడమంటున్నారు? కనిపెట్టి చూడు. చెప్దాం, కనిపెట్టి చూడు అని. కనిపెట్టి చూడు. ఒక మాట చెప్పిన, అటు వెళుతున్నదైనా ఇటు వస్తున్నదైనా కనిపెట్టి చూడు. హల్లెలూయా. చేయి పెట్టి చూపించండి.
ఇటు వస్తున్నదైనా అటు వెళుతున్నదైనా కనిపెట్టి చూడు అని. ఇటు వస్తున్నదైనా అటు ఇటు వెళుతున్నదైనా వస్తున్నదైనా అటు కనిపెట్టి చూడు. వెళ్తున్నదైనా కనిపెట్టి చూడు. అమ్మ, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుకొనును. బాగుగా కనిపెట్టి చూడాలి. చెప్పండి. బాగుగా కనిపెట్టి చూడాలి. గుణవతి అయిన భార్య యొక్క ఒక క్వాలిటీ బాగుగా కనిపెట్టడం. తన ఇంటి వారి నడతలు ఆమె బాగుగా కనిపెట్టిన ఉందా? అలా కనిపెడుతూ చూస్తున్నప్పుడు ఈ విషయాలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తుందట? ఒక కొల కనిపిస్తుందట. కొల దేనికి వాడతారు? కొలవడానికి వాడతారు. ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనేది. ఏంటట ఈ తూము? ఈ తూము ఎందుకు వాడుతున్నారంటే 7వ వచనం చూడండి. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా ఆ కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అయితే ఆ స్త్రీ ఎవరట? అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను. ఇది కొంచెం మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సీసపు బిళ్ళ, సీసం దేనికి వాడతారు? ఏదైనా సీల్ చేయడానికి. సీసం దేనికి వాడతారండి? ఏదైనా సీల్ చేయడానికి. పాతకాలంలో పనిష్మెంట్ ఇవ్వడానికి చెవులో సీసం పోసేవాళ్ళు. ఎందుకంటే అది సీసం వేడి చేసినప్పుడు కరుగుతుంది, కానీ అది పోసిన తర్వాత కాలిపోవడం మాత్రమే కాక గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెవు లోపలికి ఒక ద్రవం వెళ్ళి గట్టి పడిందంటే ఆ షేప్ లోకి ఫిక్స్ అయిపోతుంది, ఇక బయటికి రాదు. అంటే అర్థం ఆ పర్సన్ ఇంకేం వినలేడని. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఆమెని మూసివేసి సీసపు బిళ్ళని మూత వేస్తున్నట్టుగా చూస్తున్నాం. జ్ఞాపకం వస్తుందా? అపవాదిని కూడా అగాధంలో ఇలాగనే పెద్ద సంఖ్యలతో లోపల పడవేసి 1000 సంవత్సరములు బయటికి రాకుండా సీల్ చేశారు. ఇది కూడా అటువంటిదే. హల్లెలూయా. ఇదంతా ఎవరు చేస్తున్నారండి? ఇదంతా ఎవరు చేస్తున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఇదిగో ఈ దోషమూర్తిని అలాగా దేవుడు మూసివేస్తున్నారట. ఇక్కడ దాకా చదువుకున్నాం, కానీ ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆ స్త్రీతో, ఆ దోషమూర్తితో చేతులు కలపద్దు. చెప్పండి. ఎంత చక్కటి పేరు పెట్టారు కదా. ఏదో ప్రేమమూర్తి, దయామూర్తి లేదా దోషమూర్తి. దోషమే చేస్తున్న దాని పేరు దోషమూర్తి. దోషములతో మాత్రమే నిండుకుపోయిన ఈ స్త్రీ చేయిస్తున్న కార్యంలేనండి ఈ దొంగతనములు కానీ, ఈ అబద్ధ ప్రమాణములు కానీ. ఇంకొక మాట కూడా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటో తెలుసా? 11వ వచనం చూడండి. సీనారు దేశమందు దానికొక చాలను కట్టుటకు వారు పోచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టుచుందురని అతడు నాకు ఉత్తరం ఇచ్చును. ఏంటి సీనారు దేశం అంటే? బబులోను దేశం. బబులోను దేశమునే ఇంకొక పేరు షీనార్. సో దేవుడు దోషమూర్తిని విడిచిపెట్టట్లేదు. దేవుడు చేస్తున్న కార్యం, దానిని సీసపు బిళ్ళ పెట్టి ఒక తూములో దాన్ని బంధిస్తారు. ఆయన ఈ కార్యములన్నీ చేస్తారు.
కానీ దీని వలన ఎవరెవరైతే ప్రేరేపించబడి దొంగ పనులు చేస్తూ అబద్ధ ప్రమాణములు చేస్తున్నారో వారికి ఉండవలసిన పనిష్మెంట్ ఉంది. ఇక వీటికి కూడా ఉండవలసిన పనిష్మెంట్ ఉంది. ఎవరి పోర్షన్ వాళ్ళకు ఉందని చెప్పండి. ఎవరి పోర్షన్ వాళ్ళకు. మనం ప్రార్థన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటి జోలికి మనం పోవద్దని. అంటే పగలున్నంత వరకు అక్కడ నడిచేటప్పుడు తొట్లు పడకుండా నడుస్తాడు కానీ వాడు చీకట్లో వానిలో వెలుగు లేదు కనుక వాడు తొట్లు పడిపోతాడట. మనము తొట్లు పడకుండా ఉండాలంటే ఆ వెలుగుతో మనం నింపబడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా మమ్మల్ని మా కుటుంబాలను కాపాడమని ప్రార్థన చేసుకుందాం. అక్క